హాయ్ అండి. వెల్కమ్ టు భవ్యాంషీస్ కిచెన్. ఈరోజు నేను జలుబు తగ్గించే లాలీపాప్స్ ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. దీనికోసం ఒక అల్లం ముక్క తీసుకొని దానిపైన చెక్కంతా తీసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన చెక్కంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ చెక్కు తీసేసుకున్న అల్లాన్ని క్యారెట్ తురుముకుంటాం కదండి, అలాగే ఈ అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా ఫైన్గా తురుముకోవాలి. ఇప్పుడు ఈ తురుము పెట్టుకున్న అల్లాన్ని వేళ్ళతో కొంచెం కొంచెంగా ప్రెస్ చేసుకుంటూ అల్లం నుంచి రసం తీసుకోవాలండి. ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ అల్లం రసం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను 2 స్పూన్ల వరకు బెల్లం తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ తాటి బెల్లం తీసుకుంటున్నానండి. మీ దగ్గర తాటి బెల్లం లేకపోతే మామూలు బెల్లం అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ బెల్లంలోకి కొంచెం వాటర్ పోసుకొని బెల్లంని బాగా కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న అల్లం రసం వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. చూడండి, బెల్లం అంతా బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి నేను జాజికాయ అంటారు కదా, అలా ఒక జాజికాయని తీసుకొని ఇలా బాగా ఫైన్ పౌడర్లా తురుముకోవాలండి. మీకు ఇలా తురుముకోవడం కష్టంగా ఉంటే ఈ జాజికాయను ఒక పౌడర్ చేసుకొని 1 స్పూన్ వరకు జాజికాయ పౌడర్ను కూడా వేసుకోవాలండి. అలాగే ఇందులోకి 3 నుంచి 4 చుక్కలు లెమన్ కూడా పిండుకోవాలండి. ఈ లెమన్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని ఈ బెల్లం పాకం బాగా చిక్కబడే వరకు కలుపుకోవాలండి. చూడండి, ఇలా బాగా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం టూత్ పిక్స్ ఉంటాయి కదండి, ఇలా టూత్ పిక్ని ఒక ప్లేట్ మీద పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకంని ఇలా లాలీపాప్ షేప్లో పోసుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాలు చల్లారించిన తర్వాత అవి ఈజీగా డీమోల్డ్ అయిపోతాయండి. చూడండి, చాలా టేస్టీగా ఉండే జలుబు తగ్గించే లాలీపాప్స్. వీటిని పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినేయచ్చండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.